చరిత్ర ఉన్నది ఏదైనా సరే మనం నమ్మి తీరాలి. మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరు. మంచో చెడో వింటేనే తెలుస్తుంది. పూర్వం యమధర్మరాజుకు ఉన్న కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వర్తమానే అనే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపించారని, అందుకే ఈ టెంపుల్ ని ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. పంచదారులు అంటే 5 దారులు ఎప్పుడు 365 డేస్ కూడా అలా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా తెలీదు. తెలుసుకోవాలని ట్రై చేసినా కూడా తెలియలేదన్నమాట. ఇక్కడ చూపిస్తున్న శివలింగం చాలా పురాతన కాలం నాటిది. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గుడి చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా చాలా పీస్‌ఫుల్ గా మైండ్ కి ప్రశాంతతనిస్తూ ఎంతో హాయిగా ఉంటుంది. ఇంతకీ ఇది ఎక్కడుంది ఏంటి అనేది నేను నీకు చెప్పలేదు కదా! ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో నీట్‌గా పొందుపరిచి ఉంచాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక వెళ్లి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూసేయండి హ్యాపీగా. ఈ కార్తీక మాసంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి ఎప్పుడైనా సరే.